రేవతి సార్ కనెక్ట్ మీ టు దెమ్. మైక్ 6 కాలింగ్. 2 కోరికలే మేము కోరుతున్నాం. 1, డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో మేయర్ కార్పొరేషన్ చేస్తున్న పేదల తరలింపు ఆపాలి. 2, తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న అమాయకుల్ని రాత్రికి రాత్రే తీసుకువెళ్లి గడిచిన 3 రోజులుగా రహస్య ప్రాంతంలో బంధించి దారుణంగా హింసిస్తున్న కమిషనర్ జార్జ్ మాథ్యూ మీద కేసు వేయాలి. అంతేగాక అరెస్ట్ చేసిన వాళ్ళని నిరపరాధులుగా వదిలేయాలి. వీళ్ళు చెప్పేది నిజమేనా? నేను అడుగుతున్నది నిన్నే మిస్టర్ జార్జ్ మాథ్యూస్. అది నిజమే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టాలి. చూడండి, మీరు అంటే భయపడుతున్నారా కలెక్టర్ గారు? ఆజ్ఞాపనలు బెదిరింపులు మాలాంటి వాళ్ళ ముందేనన్నమాట. తీవ్రవాదులకు లొంగిపోతారు. బాగుంది. అయినా దానికి గుండెల్లో ధైర్యం కూడా ఉండాలి కదా సార్? అవును, కావాలి. వేరెందుకో కాదు, నీలాంటి కాకి డ్రెస్ వేసుకున్న క్రిమినల్స్ చేసే యాంటీ సోషల్ యాక్టివిటీస్ ని కట్టడి చేయడానికి. కలెక్టర్ గారు మర్యాదగా మాట్లాడాలి. నేనే క్రిమినల్ యాక్టివిటీస్ చేశాను? చాలా ఉన్నాయి. అరెస్ట్ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలను పాటించకుండా వీళ్ళ టీంని కస్టడీలోకి తీసుకోవడం క్రిమినల్ యాక్టివిటీ కాదా? ఎవరినైనా అరెస్ట్ చేసిన తరువాత 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరిచావా? అది క్రిమినల్ యాక్టివిటీ కాదా? నీలాంటి స్వార్థపరులు చేసే దుర్మార్గపు పనులు కావు గాని నివాస స్థలం కోసం ఈ అమాయకులు చేసే చిన్న చిన్న పోరాటాలు దుర్మార్గపు పనులుగా మార్చి చూపించే నీలాంటి వాళ్ల సలహాలు నాకక్కర్లేదు. ఇవన్నీ అర్థం చేసుకునే వివేకం కావాలంటే బుర్రలో మెదడు కూడా ఉండాలి. సిట్ డౌన్. అరుంధతి, నన్ను నమ్మండి. మీ టీంలో వాళ్ళందరినీ నేను విడుదల చేయిస్తాను. డ్రీమ్ సిటీ పథకం కోసం పేదల గృహాల నిర్మూలన ఆపాల్సిన అవసరాన్ని సహృదయంతో పరిశీలించాలని కార్పొరేషన్ కౌన్సిల్తోనూ ప్రభుత్వంతోనూ మీ తరపున నేను అభ్యర్థిస్తాను. భయపడకండి మేడం, ఇదేం ఒరిజినల్ కాదు, డూప్లికేటే. ఏంటి కమిషనర్ నిలబడి చూస్తున్నారు? వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి. కుదరదు మేడం. వీళ్ళనెవర్నీ అరెస్ట్ చేయకూడదని ఒక నిర్ణయంతోనే ఒప్పందం కుదిరింది. చెప్పలేదా? అలాగైతే ఒప్పందంతో పాటు పెన్షన్ కూడా ఇస్తామని కలెక్టర్ గారే చెప్పేసి ఉండొచ్చుగా. చెప్పుండేవాణ్ణి. వీళ్లే గనక అడుగుంటే చెప్పేసి ఉండేవాణ్ణి. మీరు సేవ చేసే మన రాజకీయ నాయకులు, వాళ్ల పిల్లలు, ఆ పిల్లల పిల్లలు ప్రాణాలు కాపాడడానికి పెన్షన్లు, సర్టిఫికెట్లే కాదు, మన రాష్ట్రాన్నే రాసిచ్చేస్తారు మన మహానాయకులు. ప్రాణాలు దక్కినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. దేవుడి మీద నమ్మకం లేకపోతే మనసులో నిత్యం ధ్యానించే మహానేతలుంటారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. కనీసం అప్పుడైనా మీ మనసుకి ప్రశాంతత దక్కుతుంది. ఇదిగోండి బాబు టీ. సార్ సార్ బాగా ఆకలిస్తుంది సార్, ఏమైనా ఇవ్వండి సార్. ఆకలిస్తుంది సార్, నేను నా చెల్లి 2 రోజుల నుంచి తినలేదు సార్. బాగా ఆకలిస్తుంది సార్, ఏమైనా ఇవ్వండి సార్. ఏంట్రా, నీకు నిజంగా ఆకలిస్తుందా? అవును సార్, నిజంగానే ఆకలిస్తుంది. ఏడు మళ్ళా సాయంకాలం కలుపుతా. సరే సరే, అట్టాగే. మాతో వస్తావా? ఎక్కడికి సార్? మాతో మా ఇంటికి వస్తావా బాబు? బాగా తిండి పెడతారా? వస్తాను. రోజు ఇలాగే ఇప్పిస్తాంరా, చికెన్ కుర్మా, మటన్ ఫ్రై అన్నీ ఇప్పిస్తాం. నిజంగానా సార్? అవును బాబు. మంది 27 మంది ఒకే సంవత్సరంలో అనుమానాస్పదంగా దారుణంగా మరణించారు. గడ్డినాచారంలో శంకరం మాస్టారు, వాళ్ళ అబ్బాయి రమేష్,